కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పాత రాజరాజేశ్వరిపేటలో ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరిని అక్కడ ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి సాయం అందింది, ఎలాంటి సాయం చేయబోతున్నారు, ఈ విషయాల్ని అడిగి తెలుసుకుంటున్నారు. కానీ ఒకవైపు వాళ్ళు వరదల్లో ఎటువంటి బాధనైతే అనుభవించారో అవన్నీ చెప్తూనే జగనన్న వచ్చారు మమ్మల్ని పలకరించడానికి, మాకింకా ఒక భరోసా కల్పిస్తుంది అన్న ధీమా వ్యక్తమవుతోంది రాజరాజేశ్వరిపేట స్థానికులు. మనకి విజువల్స్లో కూడా క్లియర్గా కనిపిస్తోంది. ఒక తల్లి సంతోషంగా తన బిడ్డను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేతికి ఆప్యాయంగా అందించింది. పిల్లల్ని ఎంతో ప్రేమగా ఎత్తుకొని వారికి నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్క కదిలిస్తుంటే వాళ్ళ ఆవేదన పైకి వెలుబుచ్చుతున్నారు. ఈ 3 రోజులు మేము నరకం అనుభవించాము, ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సాయం అందించలేదు, ఒక్క వాటర్ బాటిల్ కాదు కదా కనీసం తినడానికి ఆహారం కూడా దొరక్క ఎన్నో ఇబ్బందులు పడ్డాము అని చెప్పేసి ప్రతి ఒక్కరూ జగనన్నని కలిసి వాళ్ళ ఆవేదనని చెప్పే ప్రయత్నం మనం చూస్తున్నాము. విజువల్స్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది. రాజరాజేశ్వరిపేటలోని స్థానికులు అందరూ వైఎస్ జగన్మోహన్ దగ్గరకు వచ్చి వాళ్ళ ఆవేదనను వెలుబుస్తున్నారు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు అని చాలా క్లియర్గా వాళ్ళ మాటల్లో అర్థమవుతోంది.
అన్న లైవ్ ఉంది ఆగన్నా అన్న లైవ్ ఉంది ఆగు